హైదరాబాద్ మెట్రో స్టేషన్స్లో టికెట్ వ్యవస్థ స్తంభించిపోయింది. గడిచిన 5 ఏళ్లుగా తమ జీతాలు పెంచడం లేదంటూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఉన్న రెడ్ లైన్ స్టేషన్స్లో ఉద్యోగులు సమ్మెకు దిగారు. తమకు తక్షణమే జీతాలు పెంచాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రో స్టేషన్స్లో టికెట్ వ్యవస్థ స్తంభించిపోయింది. గడిచిన 5 ఏళ్లుగా తమ జీతాలు పెంచడం లేదంటూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఉన్న రెడ్ లైన్ స్టేషన్స్లో ఉద్యోగులు సమ్మెకు దిగారు. తమకు తక్షణమే జీతాలు పెంచాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రో స్టేషన్స్లో టికెట్ వ్యవస్థ స్తంభించిపోయింది. గడిచిన 5 ఏళ్లుగా తమ జీతాలు పెంచడం లేదంటూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఉన్న రెడ్ లైన్ స్టేషన్స్లో ఉద్యోగులు సమ్మెకు దిగారు. తమకు తక్షణమే జీతాలు పెంచాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మాకేం ఇంక్రిమెంట్ లేదు. 11,000 శాలరీ ఉంది. మాకు శాలరీ పెంచాలని అంటున్నాం. అందరికీ పెంచుతాం, మనం పెంచట్లేదు. మా దాంట్లో మెట్రో మాకు శాలరీ పెరగాలని, మాకు శాలరీ పెరిగితే మేము పని చేస్తాం, శాలరీ పెరిగితే మేము షిఫ్ట్లోకి వెళ్ళాం, ఎవరు వెళ్ళరు. మేము ఆల్రెడీ 5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాం మెట్రోలో. 5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా కూడా సేమ్ శాలరీ అనేది కంటిన్యూ అవుతుంది. మాకు స్టార్టింగ్లో ఇంక్రిమెంట్ ఉంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి ఉన్నది. తర్వాత కరోనా క్రైసిస్ ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మేము కూడా కంపెనీకి కోఆపరేట్ చేసి వర్క్ చేసాం ఇన్ని రోజులు. కానీ ఇప్పుడున్న ఈ డేస్లో మేము అనేది వర్క్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే అన్నీ ప్రైసెస్ అనేవి పెరిగినాయి కదా. మేము ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి మియాపూర్, కేపీహెచ్పి, కుకట్పల్లి వెళ్ళాలన్నా కూడా మాకు ట్రావెల్ ఛార్జెస్ రోజు 100 రూపీస్ అవుతుంది. మాకు మెట్రోలో ఫ్రీ ట్రావెల్ అనేది లేదు. ఇన్ని ఇయర్స్ అయినా కూడా మాకు మేము చేసే వర్క్ షిఫ్ట్లలో మాకు షార్ట్ వచ్చిన అన్నీ మేమే ఫేస్ చేయాలి. ఎందుకంటే క్యాష్ ఆర్డరింగ్ ఉంటుంది కదా. సో క్యాష్ హ్యాండ్లింగ్ ఉన్నప్పుడు మేమే వర్క్ చేసుకోవాలి. మేము మేనేజ్మెంట్ 2-3 టైమ్స్ కండక్ట్ అయ్యాము. వాళ్ళు కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు కూడా ఏమీ చేస్తామంటున్నారు కానీ ఇంతవరకు రెస్పాన్స్ లేదు. సో ఇది ఎలా జరుగుతుందంటే ఎల్ఎన్టీ నుంచి కాంట్రాక్ట్స్ ఉన్నాయి, కియోలిస్ అనేది. ఆ ఎల్ఎన్టీ నుంచి కాంట్రాక్ట్స్ ఉండి కియోలిస్ నుంచి మళ్ళీ సబ్ కాంట్రాక్ట్స్ ఉండడం వల్ల మాకు శాలరీ అనేది చాలా తక్కువ వస్తుంది. సీనియారిటీ ప్రాసెస్ ఏం లేదు. సీనియారిటీకి ఉన్నా కానీ సేమ్ శాలరీనే అవుతుంది. 5 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారన్న. మాకేం ఇంక్రిమెంట్ లేదు. 11,000 శాలరీ ఉంది. మాకు శాలరీ పెంచాలని అంటున్నాం. అందరికీ పెంచుతాం, మనం పెంచట్లేదు. మా దాంట్లో మెట్రో మాకు శాలరీ పెరగాలని, మాకు శాలరీ పెరిగితే మేము పని చేస్తాం, శాలరీ పెరిగితే మేము షిఫ్ట్లోకి వెళ్ళాం, ఎవరు. మెట్రో ఉద్యోగుల సమ్మెకు సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ఉషా లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఉషా, మెట్రో ఇప్పుడు ఒకవేళ ప్రయాణించకపోతే ఎలా స్తంభించిపోతుందో మనకు తెలిసిన విషయమే. సో అసలు ఉద్యోగులు చాలా డిమాండ్స్ చెప్తున్నారు. ఏమైనా అధికారులు ఏమైనా స్పందిస్తున్నారా? ప్రస్తుతం ఏం చెప్తున్నారు?
సతీష్ గత కొంతకాలంగా ఏదైతే మెట్రో సర్వీసెస్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా సుమారు 5 ఏళ్లుగా ఈ సిబ్బంది మొత్తం కూడా మెట్రో టికెటింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ సిబ్బంది మొత్తము కూడా గత 5 ఏళ్లుగా కూడా కష్టపడుతూనే ఉన్నప్పటికీ వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఏదైతే జీతభత్యాల విషయంలో 11,000 మాత్రమే చెల్లిస్తున్నారు అనేసి ఏదైతే వారికి ఇంక్రిమెంట్ చేయాలి అనేసి ఇప్పటికే ఎవరైతే ఈ మెట్రో సిబ్బంది టికెటింగ్కి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు మొత్తం హైదరాబాద్ వైడ్గా ఉన్నటువంటి మెట్రో టికెట్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో 300 మంది ఇప్పుడు అమీర్పేటలోని ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో మెట్రోకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయము అక్కడ విధులు బహిష్కరించి స్ట్రైక్కి దిగారు. ఏదైతే మేనేజ్మెంట్ ఏదైతే ఉందో మేనేజ్మెంట్ వెంటనే సత్వరమే దీనికి సంబంధించి వెంటనే వారిని ఆదుకోవాలి, వాళ్ళకి ఇంక్రిమెంట్ చేయాలి, శాలరీ వైడ్ 16,000 కానీ 15,000 కానీ చెల్లించాలి. మాకు 11,000తో మేము ఈ సిటీలో బతకడం చాలా కష్టంగా ఉంది అన్న కోణంలోనే ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క సిబ్బంది కూడా ఇక్కడ వాళ్ళ ఆవేదన వెల్లవిస్తున్నారు. ప్రస్తుతం విధులు బహిష్కరించి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఇక్కడ మెట్రో సర్వీసెస్ కింద ఏదైతే అమీర్పేట కింద ఉన్నటువంటి మెట్రో సర్వీసెస్ కింద స్ట్రైక్కి దిగారు. సిబ్బంది ఇంతవరకు కూడా దీనికి సంబంధించి ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు. దానికి మొత్తము కూడా ఏదైతే హౌస్ అలవెన్సెస్ కావచ్చు, వారు మెట్రో సర్వీసెస్లో పనిచేసే సమయాల్లో ఏదైతే మెట్రోకి సంబంధించినటువంటి ట్రైన్ టికెట్స్ కూడా వీళ్ళకి ఫ్రీ లేవంట. అలాగే వీరికి సంబంధించినటువంటి అలవెన్సెస్లో భాగంగా ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ కావచ్చు ఏవి కూడా వీరికి లేవు. అలాగే నైట్ టైం రిటర్న్కి వెళ్ళేటప్పుడు కూడా వీరికి సంబంధించి ఎటువంటి భద్రత లేదు అన్న కోణంలోనే ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మెట్రో సిబ్బంది ఉన్నారు. మెట్రో సిబ్బందితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి. శాలరీ పెరగాలండి. మాకు 11,000 వస్తుంది శాలరీ. ఆ 11,000తోని మాకు ట్రావెల్ ఏమంటే పర్ డే 100 పడుతుంది. పర్ డే 3,000 మాకు 1 మంత్కి 3,000 మాకు కిరాయిలకు వెళ్ళిపోతే మిగిలిన 7,000తో ఏమవుతుంది? అందులో టికెట్ లేదు, మాకు ఫ్రీ ట్రావెల్ కూడా లేదు. ఎప్పుడన్నా సరే డ్యూటీలోనే ఉన్నాం కదా అని వెళ్ళిపోతే టికెట్ లేకుండా ఎక్కడన్నా దొరికితే 110 పెనాల్టీలు వేసేస్తారు. ప్యాసింజర్ లెక్క మీరు ఆన్ డ్యూటీలో ఉన్నారు, మీరు తెలుసు కూడా ఎలా వెళ్తారని 250 కూడా ఇస్తారు. ఇవన్నీ మేము ఎక్కడికి వెళ్ళి పే చేయాలి? ఒకవేళ అమౌంట్లు ఏమన్నా మేము ప్యాసింజర్కి 100 ఇవ్వబోయి 200 ఇచ్చామనుకోండి, అక్కడ షార్ట్ కూడా మేమే పే చేసుకోవాలి. స్టార్టింగ్ ప్యాసింజర్స్ వచ్చేసి మా దగ్గరికే వస్తారు. టికెట్స్ తీసుకున్న కానించి గైడెన్స్ పైకి ప్లాట్ఫామ్ వెళ్ళేదాకా గైడెన్స్ ఎలా వెళ్ళాలి, ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి, ఏ ట్రైన్ ఎక్కాలి అన్నీ మేమే చెప్తున్నాం కదా. కనీసం 11,000 అంటే ఒక లేబర్కే 1 డే వచ్చేసి డైలీ మనకు 500 వస్తాయి. అలా చూసుకున్నా మాకు ఒక 15,000 అన్న ఉండాలి కదా, అలా కూడా లేదు. మెట్రో అంటే అందరు ఏదో హైలైట్గా ఏదో అనుకుంటున్నారు, కానీ ఒక లేబర్కి వచ్చేది కూడా అమౌంట్ మాకు రావట్లేదు. సో అందువల్ల మేము ఏమనుకుంటున్నామంటే మన శాలరీస్ పెరగాలి అంతే. ఫ్రీ యాక్సెస్ కూడా కావాలి. ట్రైన్ 11,000 నేను తక్కువనండి. నేను 8 మంత్స్ అవుతుంది. సీనియర్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ 5 years నుంచి చేస్తున్నారు. వాళ్ళకి అదే శాలరీ, మాకు అదే శాలరీ. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే మెట్రో దగ్గర సిబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి చెప్తున్నారు. ఎటువంటి సేఫ్టీ లేదు మాకు. మెట్రో అనేది పైకి ఆర్భాటంగా కనిపించినప్పటికీ మా జీతాల విషయంలో మాత్రము అవకతవకలు ఉన్నాయి. ఏదైతే మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వెంటనే కూడా సత్వరమే దీనికి సంబంధించి వెంటనే చర్యలు తీసుకొని మా జీతభత్యాల విషయంలో వెంటనే ఆదుకోవాలి. అలాగే మెట్రో సర్వీసెస్లో భాగంగా మాకు కూడా ఏదైతే ట్రైన్ ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో నైట్ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు కావచ్చు, అలాగే జెంట్స్ కావచ్చు, నైట్ రిటర్న్ జర్నీ వెళ్ళేటప్పుడు మాకు కూడా ట్రైన్ టికెట్ ఫ్రీగా ఇవ్వాలి అన్న కోణంలోనే ప్రతి ఒక్క సిబ్బంది కూడా ఇక్కడ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ.